గత ముఖ్యమంత్రి జగన్ తాను 30 ఏళ్లు సీఎంగా ఉంటాడని భావించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై కోట్ల రూపాయల భవంతులు కట్టుకున్నాడని పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం పార్లమెంటరీ స్థాయి జన సైనికులు వీర మహిళలు ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అహంకారంతో వ్యవస్థను దుర్వినియోగం చేసి నియంతలా పాలించాడు జగన్. ప్రజలు సమయం చూసి గట్టి బుద్ధి చెప్పారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఖాళీ చేశాడు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా పాలన చేస్తుంటే బురద చల్లాలని చూస్తున్నారు అని విమర్శించారు. నకిలీ లబ్ధిదారులు తొలగించడం కూటమి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ నిర్ధారించిన ప్రతి దివ్యాంగుడికి నెలకు 6,000 పెన్షన్ వస్తుందని, ఎవరికీ అన్యాయం జరగదు అని అన్నారు. జనసేన ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రజల్లో విశ్వాసం పొందిందని గుర్తు చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం వంటి కార్యక్రమాలతో రాష్ట్ర సమస్యలను వెలుగులోకి తెచ్చిన పార్టీ అమరావతి రైతుల కోసం, కార్మికుల కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పోరాడిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే చివరి వరకు నిలబడతారు. ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలి. జనసేన కృషి వల్లే ఈరోజు 100% విజయాన్ని సాధించాం. మీ త్యాగాలకు గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.